నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళిగా జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ ముట్టడి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కిరమేరి పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మహి ఫంక్షన్ హాల్లో పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం సిపి అంబర్ కిషోర్ జా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్తో కలిసి ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అభినందించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని, పోలీసులు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు యువత సహకరించినప్పుడు పోలీసులకు ఉత్సాహం విశ్వాసం రెట్టింపు అవుతుందని అన్నారు. పోలీస్ అమరవీరుల ప్రాణాల త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా ప్రజలకు అత్యవసర పరిస్థితులలో ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి కోసం రక్తదాన శిబిరాలు ఓపెన్ హౌస్లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ తమ ప్రతిభతో ఆకట్టుకున్న విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఐపీఎస్ ఏసీపీ ఆర్ ప్రకాష్, శ్రీరాంపూర్ సిఐ వేణుచంద్, చెన్నూరు ఇన్స్పెక్టర్ దేవేందర్, చెన్నూరు రూరల్ సిఐ బన్సిలాల్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, లక్ష్మీ ప్రసన్న, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్మరణ గురించి మనం పెట్టిన ప్రోగ్రామ్కి వచ్చా. థ్యాంక్ యూ వన్ ఆల్. ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ చూసి పోలీస్ ఆఫీసర్స్కి కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. మీ సర్వీస్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ 100 years నుంచి, మోర్ దెన్ 100 years నుంచి మీరు చూస్తే ఇదే కొన్ని డిపార్ట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లేకున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పకుండా ఉంటారు, లేకపోతే విజిట్ చేస్తారు. సో మీకు అన్ని వైపు సహాయం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఈ అమరవీరుల గురించి
డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. కానీ గుర్తు పెట్టాలి, అదేవిధంగా వాళ్ళు చేసిన త్యాగం బలిదానంకి కొంత అంశం మన క్యారెక్టర్లో కూడా రావాలి. మనము కూడా సివిలియన్ ఉంటే, పోలీస్ ఆఫీసర్స్ ఉంటే, మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి ఆలోచన చేసి త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మొత్తం రాష్ట్రానికి చాలా మంచి అంటే డెవలప్మెంట్ ఉంటుంది, సొసైటల్ హార్మనీ ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దాడి జరిగిన వేరే కంట్రీ ద్వారా, వేరే ఎనిమికల్ ఫోర్సెస్ ద్వారా, అప్పుడు కూడా మనం అందరు కలిసి మన కంట్రీకి ప్రొటెక్ట్ చేయగలుగుతాం. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ అందరి విషయంలో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇక్కడ రాలేకపోయారు వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఎక్కువ సంఖ్యలో పోలీస్ బలంలో కూడా జాయిన్ చేయండి, వేరే సెక్యూరిటీ ఫోర్సెస్లో కూడా మీరు జాయిన్ చేసి ఈ కంట్రీకి డెవలప్మెంట్లో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం భవన సముదాయం వయోజన విద్యాశాఖ కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాలంటీర్లకు అమ్మకు అక్షరమాల కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 31.435 మంది నిరక్షరాస్యులు ఉండగా వారికి చదువు నేర్పేందుకు 1013 వాలంటీరు టీచర్లను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేయడం జరిగిందని, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి 2 ఓబీలను వివోఏలకు రేపటి నుండి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పీలచే శిక్షణ కార్యక్రమం నిర్వహించబడతాయని వాలంటీర్లందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, డిఆర్డీఏ ఆఫీసర్ సిబ్బంది రామచందర్, సిఆర్పి తిరుమల, అమీనా, సుమన్ తదితరులు పాల్గొన్నారు. 1, 2 వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో డిఆర్డీఓ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రతి మండలంలో దాదాపుగా 1400 మంది ఓబీస్కు, విఓస్కు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వరంగల్, కరీంనగర్ జిల్లా నుంచి మనకు రిసోర్స్ పర్సన్గా తిరుమల మరియు ఆమినా 2 వచ్చి ఉన్నారు. వారు హైదరాబాద్లో ఒకరోజు ఉల్లాస్ కార్యక్రమం మీద అక్షర వికాసం బుక్కును 16 పాఠాలు వయోజనులకు ఏ విధంగా నేర్పాలి, అక్షరాలు ఏ విధంగా సులభమైన పద్ధతిలో ఏ విధంగా నేర్పించగలగాలి, ఆ గ్రామంలో ఏదైతే ఉల్లాస్ యాప్ ద్వారా 31,435 మందిని మనం ఏదైతే నిరక్షరాస్యులను, నాన్ లిటరేట్స్ను నమోదు చేసుకున్నామో ఆ నమోదు చేసుకున్న నాన్ లిటరేట్స్ను 100 రోజుల్లో కూడా అక్షరాస్యత కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి వీటీస్కు ఆ అక్షర వికాసం వాచకం ఏ విధంగా బోధించాలనే అంశం మీద శిక్షణ పొంది రేపటి నుంచి వారికి కూడా ఆ 16 పాఠాలు వయోజనులకు ఏ విధంగా చేర్చాలి అనే కాన్సెప్ట్ మీద 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రతి మండలంలో నిర్వహించబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉల్లాస్ యాప్లో నమోదు కాబడ్డారో అదేవిధంగా ఓబీ, విఓస్ వీళ్ళు కూడా ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నారో ప్రతి గ్రామానికి 3 చొప్పున శిక్షణకు హాజరై ఖచ్చితంగా ఈ అక్షర వికాసం కార్యక్రమం మీద శిక్షణ పొంది పర్ఫెక్ట్గా శిక్షణ తీసుకున్నట్లయితే మనది ఏదైతే 100 రోజుల కార్యక్రమం 16 పాఠాలు అక్షర వికాసం బుక్ ఉంటుందో దాన్ని క్షుణ్ణంగా నేర్చుకునగలిగితే చదవడం, రాయడం చిన్న లెక్కలు, ఓన్లీ సంతకాలు నేర్వడం చదువు అనేది కాదు. కాబట్టి ఈ 3 అంశాల మీద మనం వాళ్ళని నిష్ణాతులను తయారు చేసినట్లయితే రాబోయే గణాంక లెక్కల్లో ఏదైతే మనం జనాభా లెక్కలు చేస్తామో దాంట్లో లిటరసీ రేట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో వాళ్ళను నిష్ణాతులు చేయడానికి ఈ ట్రైనింగ్ చాలా దోహదపడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు పర్ఫెక్ట్గా ఏదో వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళాం కాకుండా
రిసోర్స్ పర్సన్ చెప్పే విషయాలన్నీ కూడా మనలోకి తీసుకొని ఖచ్చితంగా 100 రోజులు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్తారని కోరుకుంటూ మంచిర్యాల జిల్లాను 100% అక్షరాస్యత జిల్లాగా తయారు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కుమార్ దీపక్ గారు కృత నిశ్చయంతో ఉన్నారు, దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకోసమే గతంలో ఉల్లాస్ కార్యక్రమం రాకముందే మనం కాసిపేట మండలాన్ని 100 డేస్లో 100% లిటరసీ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని 100 రోజుల్లో అందరి సహకారంతో అక్కడ ఉన్న మండల స్థాయి అధికారులు కానీ గ్రామ స్థాయి అధికారులు కానీ అక్కడ ఉన్న ఆదాని కంపెనీ గ్రూప్స్, ఓరియంట్ సిమెంట్ వారి సౌజన్యంతో వారి ఆర్థిక సాయంతో మనం ఓన్లీ చదవడం రాయడం చిన్న చిన్న లెక్కలు నేర్పియాలనుకుంటే వాళ్ళు కేవలం చదువుకోమని చెప్పడం వల్ల ముందుకు రాలనే ఉద్దేశంతో ఎవరైతే చదువు నేర్పుతారో వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థికంగా వెసులుబాటు కలగాలనే ఉద్దేశంతో వొకేషనల్ స్కిల్ను కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి జీపీకి అక్కడ ఉన్న 22 జీపీలో ప్రతి జీపీకి ఒక్కొక్క కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా కుట్టు శిక్షణను నిర్వహించి ఒక్కొక్క కుట్టు శిక్షణ కేంద్రం 30 మంది మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకొని వాళ్ళ జీవనోపాధిని ఆర్థికంగా ఎదిగే విధంగా గౌరవ కలెక్టర్ గారికి వెసులుబాటు కల్పించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా వొకేషనల్ స్కిల్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఉల్లాస్ కార్యక్రమాన్ని కూడా మనం ఒక ప్రణాళికతో క్రమబద్ధంగా మనం వెళ్ళినట్లయితే కాసిపేట ఏ విధంగా అయితే మనం సక్సెస్ చేశామో మన జిల్లాలో ఉన్న 16 మండలాలు అదేవిధంగా 7 మున్సిపాలిటీలను కూడా మెప్మా వాళ్ళ ద్వారా కూడా మనం ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే మాదిరిగా గౌరవ సబ్ కలెక్టర్ గారు మొన్ననే బెల్లంపల్లి ఐఏఎస్ అధికారి జైన్ కావడం జరిగింది. దాదాపుగా 2 నెలలు కావస్తుంది. వారు కూడా ఆలోచన వారి డివిజన్ కూడా కాసిపేటను ఏ విధంగా 100% చేయాలో డివిజన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుల మధుకుమార్ మాట్లాడుతూ బూటకపు ఎన్నికల వాగ్దానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విస్మరించిందని, విద్యార్థులు పై చదువులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, విద్యా సంస్థల యాజమాన్యులకు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు నియోజకవర్గ నాయకులు మహమ్మద్, సాజిద్, నక్క తిరుపతి, గాజుల చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక నస్పూర్ పట్టణంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలో ఈరోజు పెండింగ్ స్కాలర్షిప్లు ఏదైతే ఉందో దాని బకాయిలు చెల్లించడం కోసము కలెక్టర్ ఆఫీస్ ముందు ఎదురుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినో అడ్డగోలు హామీలతోటి మన అన్ని ఏదో పథకాలు ఇస్తాయని చెప్పేసి హామీలతోటి అందడానికి ఎక్కిన రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యార్థుల పట్ల కూడా కొంచెం దయచేసి ఆలోచించండి. ఈరోజు పెండింగ్ 2.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్లున్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఇలా అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ పక్షాన మేము ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే 2.5 సంవత్సరాల కాలంగా ఆపినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాలంతా కూడా ఇలా చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. గత ప్రభుత్వంలో విద్యార్థులు మేము ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, మా భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి ఆ రోజు కలలు కానీ పోటీ పడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలా చదువుకు దూరమై ఇలా మాకు ఈ చదువులు వద్దు నాయన మేము ప్రైవేట్ కొలువులు చేసుకుంటామని చెప్పి ఇలా ఉద్యోగాలు వెతుక్కునేటువంటి పరిస్థితి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చిట్టినాయుడు ఇలా విద్యార్థుల గోస నీకు తెలియట్లేదు, కేవలం ధనార్జనేయంగా భూములన్నీ సెటిల్మెంట్లు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇలా చీకటిమయం చేయడానికి మీరు ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో
మీ కుట్రలన్నింటి కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తిప్పి కొడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంగా ఆపినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే మంజూరు కనుక చేయకపోతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో మా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్న గెల్లూరు శ్రీనివాస్ యాదవ్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్కా సుమన్ గారి నేతృత్వంలో రాబోయే రోజులలో తెలంగాణ ప్రాంతాన్ని విద్యార్థి లోకం అంతా కూడా కలిసి అగ్నిగుండంగా మారుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కెరమెరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కెరమెరి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి 71 మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. యువత ఉత్సాహాన్ని అభినందిస్తూ ఏఎస్పీ చిత్తరంజన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ, ఎస్ఐ మధుకర్, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. మనం గుర్తు తెచ్చుకుంటూ మనం బ్లడ్ డొనేషన్, అలాగే క్యాండిల్ ర్యాలీ, సైకిల్ మార్చ్ అండ్ ఇంకా వేరే సోషల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు కూడా కేరళలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అక్కడనే మెడికల్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేస్తున్నాం. సో బ్లడ్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలాసార్లు ఏమవుతుందంటే బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా రకాలు ఉంటుంది. ఏ నెగిటివ్ ఉంటుంది, ఏ నెగిటివ్ ఉంటుంది, ఏ పాజిటివ్ ఉంటుంది, బి పాజిటివ్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన రక్తం ఉంటుంది. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే ఈ బ్లడ్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్గా ఆ మనిషికి ఉన్న బ్లడ్ మాత్రమే ఎక్కియాల్సి వస్తుంది. సో అది కనుక దొరకలేదు అనుకోండి, మనం ఆపరేషన్ చేసి కూడా లాభం లేదు. సో ఇది ఎప్పటికప్పుడు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ అనేది రెడీగా ఉంటే బ్లడ్ ఇమీడియట్గా ఎక్కించినప్పుడు ఆపరేషన్ చేసి ఆ మనిషిని బ్రతికిచ్చే ఉపాయం ఉంటుంది. సో బ్లడ్ అనేది బేసిక్ అనమాట. ఒక వెహికల్కి ఫ్యూయల్ ఎట్లనో ఒక మనిషి కూడా బ్లడ్ కూడా అలాగే చాలా ఇంపార్టెంట్. అండ్ మన బాడీలో ఏమవుతుందంటే బ్లడ్ అనేది ప్రతి 3 to 4 months 3 నుంచి 4 నెలలకు ఒకసారి. బెల్లంపల్లి పట్టణంలోని శంషీర్ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం ఎన్సిడిసి ప్రోగ్రాం అధికారి ప్రసాద్ ఆకస్మిక తనిఖీని చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు, రిజిస్టర్లు, ఎన్సిడి రిజిస్టర్లను ఆయన మెడికల్ అధికారి శివప్రసాద్తో కలిసి పరిశీలించారు. అనంతరం మెడికల్ అధికారి సుచరిత ఆధ్వర్యంలో ఏఎన్ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని వార్డులతో తిరుగుతూ 30 సంవత్సరాల నిండిన వారికి బీపీ, మధుమేహ పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సంబంధిత రికార్డులను, రిజిస్టర్లు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ అధికారి ముద్దం సమత, నర్సింగ్ అధికారి ఈసా రాజేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళిగా జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ ముట్టడి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.